హలో! ఫర్ ది ఫస్ట్ టైమ్ ఎవర్ నేను ఇంట్లో పిజ్జా ట్రై చేశాను అండ్ ఇట్ టర్న్డ్ ఔట్ టు బి రియల్లీ యమ్మీ. చాలా బాగా కుదిరింది టేస్ట్ అయితే మటికి. నేను బయట కూడా పిజ్జా అంతగా ప్రిఫర్ చేయను తినడానికి. కానీ ఎందుకు ఇంట్లో ట్రై చేసి చూద్దాం అనిపించింది. అందుకనే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ అయితే ప్యాన్‌లో బటర్ వేసుకొని దాంట్లో ఒక 10 గార్లిక్ పాడ్స్, 5 డ్రై చిల్లీస్ ఇంకా 1 మీడియం సైజ్డ్ ఆనియన్ వేశాను. ఇదైతే సాస్ కోసం ప్రిపేర్ చేస్తున్నాననమాట. ఇప్పుడు అందులో ఒక 6-7 మీడియం సైజ్డ్ టొమాటోస్ వేసేసుకొని అందులోనే సాల్ట్ ఇంకా సాస్ మనకి స్వీట్ చిన్నది తగులుతుంది కాబట్టి దాంట్లోని ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేశాను. అలాగే 1 స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేశాను. మీ దగ్గర కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంటే అది యాడ్ చేయొచ్చు. లేదంటే నార్మల్దే. నేను నార్మల్ చిల్లీ పౌడరే యాడ్ చేశాను. ఈ టొమాటోస్ మొత్తం సాఫ్ట్గా అయిపోవాలి. ఇప్పుడు ఇందులో ఆరిగానో యాడ్ చేసేసుకోండి. ఆరిగానోతో పాటు టొమాటో కెచప్ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా మంచిగా అన్నీ యాడ్ చేసేసి మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. ఇంకా అయిపోయినట్టే మన సాస్ ప్రిపరేషన్ అంతా. ఇది చల్లారేంత వరకు ఉంచి చల్లారిన తర్వాత మంచిగా మిక్సీ పట్టేసుకుంటే మన పిజ్జా సాస్ రెడీ అయిపోయినట్టే. అది చల్లారేలోగా ఇక్కడ టాపింగ్స్ కోసం ఇంకొక బౌల్లో పన్నీర్ పీసెస్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని ఉంచుకున్నాను. ఇందులోనే సాల్ట్, కారం ఇంకా కొంచెం పెరుగు వేసుకొని మంచిగా మిక్స్ చేసి ఒక 5-10 మినిట్స్ అలా పక్కన ఉంచేయడమే. నేను ఇక్కడ పన్నీర్ టాపింగ్స్ కాబట్టి పన్నీర్ని మ్యారినేట్ చేస్తున్నాను. లేదు మీరు కావాలంటే సేమ్ ప్రాసెస్లో మష్రూమ్, చికెన్ కూడా తీసుకోవచ్చు. సో ఇలా మంచిగా మ్యారినేట్ చేసిన దాన్ని పక్కన ఉంచేసాను. ఈలోపు మనం సాస్ ప్రిపేర్ చేసాం కదా, అది కూడా చక్కగా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని మంచిగా బ్లెండ్ చేసేసుకుంటున్నాను నేను. ఇలా స్మూత్గా బ్లెండ్ చేసేసుకోవడమే. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. దీన్ని కావాలంటే మనం కొన్ని డేస్ వరకు స్టోర్ చేయొచ్చు కూడా. చూసారా, స్మూత్ టెక్స్చర్ వచ్చేసింది మన సాస్. ఇప్పుడు మళ్ళీ సాస్ చేసిన ప్యాన్లోనే కొద్దిగా బటర్ ఇంకా ఆయిల్ యాడ్ చేస్తున్నాను. అందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ అన్నీ యాడ్ చేసేసి దీన్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి. పెరుగు యాడ్ చేసాం కాబట్టి లైట్గా వాటర్ వస్తూ ఉంటుంది. ఆ వాటర్ అంతా ఎగిరిపోయి పన్నీర్ లైట్గా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుంటే మన టాపింగ్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బేక్ చేయడం కోసం 2 ప్యాన్స్ కావాలి మనకి. ఫస్ట్ ఒక ప్యాన్ అయితే ఇలా పెట్టి ప్రీ హీట్ చేసుకోవాలి. ఆల్రెడీ కలిపి ఉంచుకున్న డోని ఇలా పొడిపిండి చల్లుకుంటూ మనకు కావాల్సిన సైజులో అండ్ కావాల్సిన థిక్నెస్లో ఒత్తుకోవాలన్నమాట. ఇలా చేతితో ఒత్తుకున్నా సరిపోతుంది. లేదంటే యూ కెన్ ఆల్సో యూజ్ అ రోలింగ్ పిన్. నేనైతే చాలా పల్చగా ఒత్తుకున్నాను. నాకు థిన్ క్రస్టే ఇష్టం. సో ఇప్పుడు ప్రీహీట్ చేసుకున్న ప్యాన్ మీద ఏ ప్యాన్ మీద అయితే బేక్ చేయాలనుకుంటున్నామో ఆ ప్యాన్ పెట్టేసుకొని దాన్ని బటర్తో గ్రీస్ చేసేసుకుంటున్నాను. యూ కెన్ ఆల్సో యూస్ గీ ఆర్ ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మంచిగా గ్రీస్ చేసేసుకున్న దాని మీద మనం ఏదైతే రోల్ చేసి ఉంచుకున్నామో పిండిని అది ప్లేస్ చేసేసుకోవాలి. దీన్ని ఫోర్క్స్తో హోల్ పెట్టాలన్నమాట. ఫోర్క్ ఉంటుంది కదా, దాంతో హోల్ పెట్టేసుకుంటే అది పొంగేటప్పుడు అంటే లైక్ చపాతీ పొంగినట్టు పొంగిపోకుండా మనకి పిజ్జా బేస్ నీట్గా ఉంటుంది. దీని మీద మంచిగా పిజ్జా సాస్ యాడ్ చేస్తున్నాను. మీకు కావాలి అంటే ఎక్కువ సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఈరోజు 3 పిజ్జాస్ చేశాను. లాస్ట్ పిజ్జాకి సాస్ ఎక్కువ యాడ్ చేశాను. అది కూడా టేస్ట్ ఇంకా బాగుంది. దీనికైతే 2 స్పూన్స్ సాస్ మాత్రమే యాడ్ చేశాను. దీన్ని మంచిగా స్ప్రెడ్ చేసేసుకొని దీని మీద కావాల్సిన టాపింగ్స్ అన్నీ యాడ్ చేసేసుకోవడమే. నేను అయితే ఆనియన్, పన్నీర్, కార్న్, చీజ్ యాడ్ చేశాను. మీకు కావాలనుకుంటే క్యాప్సికమ్, బెల్ పెప్పర్స్ అంటే లైక్ 3 కలర్స్ ఆఫ్ బెల్ పెప్పర్స్ ఇంకా మీకు కావాల్సిన టాపింగ్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఆలివ్స్ కానీ ఏవైనా. సో ఇప్పుడు నేను రెడీ చేసుకున్న టాపింగ్స్ అన్నీ ప్లేస్ చేసేసుకుంటున్నాను. కార్న్ కూడా నేను ఇక్కడ ఫ్రోజన్ కార్న్ యూస్ చేస్తున్నాను. మీ చాయిస్, మీరు కావాలంటే యూస్ చేయొచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. దీని మీద చీజ్ నేను చాలా మోడరేట్గా అంటే చాలా కొంచెం చీజే యాడ్ చేశాను. మోజరెల్లా చీజే యాడ్ చేశాను, కానీ కొంచెం క్వాంటిటీ యాడ్ చేశాను. మీకు కావాలనుకుంటే చాలా ఎక్కువ క్వాంటిటీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా అంతేనండి, అయిపోయినట్టే ఆల్మోస్ట్. లిడ్ పెట్టేసి ఒక 5-10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకుంటే మన పిజ్జా రెడీ అయిపోయినట్టే. నాకైతే చాలా త్వరగానే బేక్ అయిపోయింది. నేను థిన్ క్రస్ట్ ఉంచాను కాబట్టి. సో ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని కట్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే.
పైనుంచి కొన్ని చిల్లీ ఫ్లేక్స్ ఇంకా ఆరిగానో కూడా యాడ్ చేశాను. టేస్ట్ అయితే మటుకి చాలా బాగుంది. బయట కొనుక్కునే దానికంటే కొంచెం టైం పట్టినా ఇంట్లో చేసి చూడండి, ఆ సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ ఉంటుంది. మీరు వండింది తిని బాగుంది అన్నారంటే అది ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది.